ఒక తల్లి ప్రార్థన క్రైస్తవ్యాన్ని ఒక గొప్ప ఉజ్జీవం తీసుకొచ్చింది. ఒక తల్లి పెంపకం ఇద్దరి గొప్ప సేవకుల్ని తయారు చేసింది. ఒకరిని తల్లి ఆదరించినట్లు నేను నిన్ను ఆదరించదనని దేవుడు చెప్పాడు. అందుకే తల్లి ప్రేమ దేవుని ప్రేమను గుర్తు చేస్తుంది. అందుకే మొదటి గురువు తల్లే. తల్లి ప్రార్థన ఒక కుటుంబాన్ని దేవునిలో కట్టడానికి తోడ్పడుతుంది. అటువంటి ఒక తల్లి గురించి తెలుసుకుందాం. ఆమె సూసన్ వెస్లీ. సూసన్ వెస్లీ గారు 1669లో లండన్లో జనవరి 20న సామ్యుయల్ అనే మేరీ అనే దంపతులకు 25వ సంతానంగా పుట్టింది. అందరికంటే చిన్నది అవ్వడం వల్ల ఇంట్లో అందరి నుంచి మంచి సహకారం, ప్రేమ లభించేది సూసన్ వెస్లీ గారికి. ఆమె మంచి వాతావరణంలో, దేవుని భక్తిలో, చిన్నప్పటి నుంచే తండ్రి నేర్పించిన దేవుని భక్తిలో పెరిగింది. ఆమెకు 19 సంవత్సరాల వయసులో 1688లో సామ్యుయల్ వెస్లీతో వివాహం జరిగింది. సామ్యుయల్ వెస్లీ ఒక సంఘానికి అసిస్టెంట్ పాస్టర్గా ఉండేవాడు. 1690వ సంవత్సరంలో వేరొక సంఘానికి పాస్టర్గా ఈ సామ్యుయల్ వెస్లీని నియమించారు. ఈ సామ్యుయల్ గారు ముక్కుసూటితనము, ఉన్నది ఉన్నట్లుగా వాక్యం చెప్పడం వంటి వాటి వల్ల అక్కడ ప్రజలకు నచ్చక, అక్కడ మత గురువులకి నచ్చక వీరి కుటుంబాన్ని ఎంతో ఇబ్బందులకు గురి చేశారు. వివాహం జరిగిన 20 సంవత్సరాల కాలంలో వీరికి 19 మంది సంతానం. వీరిలో 9 మంది మరణించారు. వీరందరినీ పెంచడం, కుటుంబంలో ఆర్థిక ఇబ్బందుల వల్ల వారు మితంగా భుజించడం, ఉన్న దాంట్లో సర్దుకొని జీవించడం, అలా 7 సంవత్సరాలు వాళ్ళు ఆ ప్రదేశంలోనే నివసించారు. ఇక 1697లో సామ్యుయల్ గారు ఒక చర్చికి ఫాదర్గా నియమించబడ్డారు. ఒక సేవ చేయడం వల్లే కుటుంబం గడవడం కష్టంగా ఉంది అని కొంత అప్పు చేసి వ్యవసాయం చేద్దామని నిర్ణయించుకొని కొంత అప్పు తీసుకొని వ్యవసాయం చేయడం ప్రారంభించారు. అంత కష్టకాలంలో కూడా దేవుణ్ణి ఆనుకొని జీవించారు. వారికి ఏ అభివృద్ధి లేక అప్పు మాత్రమే అలాగే మిగిలిపోయింది. అక్కడ చర్చిలో రాజకీయ ప్రభావం వల్ల సామ్యుయల్ గారు సపోర్ట్ చేసిన వారు కాక వేరే వారిని ఎన్నుకోవడం జరిగింది. ఈ రాజకీయ నాయకులు తన కుటుంబాన్ని ఎలాగైనా ఇబ్బంది పాలు చేయాలని వారి కుటుంబంపై పగబట్టి వారు చేసిన అప్పు 30 పౌండ్ల అప్పుకు గాను 3 నెలల జైలు శిక్ష వేశారు. చిన్నపిల్లలతో ఒంటరిగా ఉన్న సూసన్ వెస్లీకి కూడా ఇబ్బందిని గురి చేశారు. వారి పాడి ఆవుల్ని చంపేశారు. అయినా ఎటువంటి పరిస్థితుల్లో అయినా భయపడక ఆమె నిత్యం ప్రార్థిస్తూ ఉండేది. కుటుంబ సమస్యలతో నలిగిపోయిన పేదరికంలో కూరుకుపోయిన దేవునిపై విశ్వాసంతో ఉంది. తాను ఇంటి పనులు తానే చేసుకునేది. తానే దగ్గరుండి ప్రతి అవసరాన్ని తీర్చింది. ఆమె తన పిల్లల్ని దేవుడు తనకు అప్పగించిన ఆత్మలుగా భావించి ఆ ఆత్మలను బలపరచి నిద్రలెగవగానే ఒక్కొక్కరికి వ్యక్తిగతంగా ప్రార్థన చేసింది. ఇలా 10 మందిని గురించి ప్రార్థించిన తర్వాతే తాను ఇంటి పనులు ప్రారంభించేది. రోజులో ఎంత పని ఉన్నా 2 గంటలు ఖచ్చితంగా దేవునిలో గడపాలని ఆమె నిర్ణయించుకుంది. చిన్న ఇల్లు, ఇంతమంది పిల్లలు, ప్రార్థించుటకు స్థలం కూడా ఉండేది కాదు. అయినా ఒక మూలనైనా తాను ఒక స్థలాన్ని ప్రార్థించడానికి కేటాయించేది. అక్కడ ప్రార్థించేది. ఆమె ప్రార్థించేటప్పుడు తమ పిల్లలు ఆమెను డిస్టర్బ్ చేసేవారు కాదు. పిల్లలందరినీ భక్తిలో పెంచింది. వారంలో ఒక్కొక్కరితో ఒక్కొక్క గంట సమయాన్ని గడపాలని ఆమె నిర్ణయించుకుంది. ఆ సమయంలో పిల్లల ఆధ్యాత్మిక స్థితిని గూర్చి తెలుసుకొని వారికి సలహాలు ఇస్తూ ప్రార్థన నేర్పించేది. తన పిల్లలకు తానే పాఠాలు నేర్పించేది. 5 సంవత్సరాల వరకు వారికి చదువు నేర్పించేది కాదు. 5 సంవత్సరాలు నిండిన తర్వాతే చదువు నేర్పించేది. 5 సంవత్సరాలు నిండిన తర్వాత పాఠశాలలో చేర్పించింది. మొదటి రోజే పిల్లలందరూ అక్షరాలన్నీ నేర్చుకునేవారు. ఎవరినైనా బ్రదర్, సిస్టర్ అనే సంబోధించాలి అని, ఎవరినైనా ఏమైనా అడగాలి అంటే ప్లీజ్ అనే అడగాలని
పిల్లలకి నేర్పించింది. గట్టిగా ఏడవకూడదు, అరవకూడదు అని పిల్లలకు నేర్పించింది. పిల్లలకు 16 నియమాలు నేర్పించింది. అవి తమ పిల్లలు పాటించేలా చూసింది. అవి ఏంటంటే, 1 భోజనానికి ముందు ఏమీ తినకూడదు. 2 రాత్రి 8 గంటలకు ముందే పనుకోవాలి. 3 భోజనంలో ఏమీ వదలకుండా తినాలి. 4 ఏ పని అయినా దేవుని చిత్తం తెలుసుకొని చేయాలి. లేచిన వెంటనే ముందుగా ప్రార్థన చేయాలి. 6 ఆరాధన సమయంలో కూర్చొనే ఉండాలి. 7 ఏమైనా కావాలి అంటే మంచిగా అడగాలి, పెట్టకూడదు. 8 అబద్ధం ఆడకూడదు, ఒకవేళ ఆడితే పశ్చాత్తాప పడాలి. 9 పాపం చేస్తే తప్పకుండా శిక్షించబడతారు. 10 ఒక తప్పుకు ఒకసారే శిక్షించాలి, 2 సార్లు శిక్షించకూడదు. 11 మంచి చేస్తే తప్పక అభినందించాలి. 12 ఏదైనా పని చేసి విఫలం అయితే మరలా చేయడానికి ప్రోత్సహించాలి. 13 మన వస్తువుని జాగ్రత్తగా చూసుకోవాలి, ఇతరుల వస్తువులు ఇంకా జాగ్రత్తగా చూసుకోవాలి, ఉపయోగించాలి. 14 బైబిల్లో ప్రతి ఆజ్ఞను పాటించాలి. 15 ఆడపిల్లలు చదువు పూర్తి చేసిన తర్వాతే ఇంటి పనులు చేయాలి. 16 పిల్లలు అందరూ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఇలా సుసన్నా వెస్లీ గారు పిల్లల్ని దేవుని భక్తిలో పెంచారు. 1712లో శామ్యూయల్ వెస్లీ గారు ప్రార్థనా కూడికలకి వెళ్ళినప్పుడు అతని బదులు వేరే వారిని ఆ స్థానంలో నియమించారు. అతని బోధనలో సారం లేనందున పిల్లలతో కలిసి తానే ఆరాధన నిర్వహించేవారు. కొన్ని రోజులకి గృహ కూడికలకు 200 మంది హాజరవ్వడం ప్రారంభించారు. ఇది విన్న శామ్యూయల్ వెస్లీ దేవునికి ఎంతో స్తుతించారు. 1735లో శామ్యూయల్ గారు దేవుని యందు నిద్రించారు. వీరికి ఉన్న సంతానంలో జాన్ వెస్లీ, చార్లెస్ వెస్లీ గారు ఎంతగానో దేవుని కొరకు వాడబడ్డారు. ఎందరో లక్షల జనాన్ని రక్షణలోకి నడిపించారు. ఆయన తన తల్లి గురించి థియోలాజీ కంటే దేవుని గురించి తన తల్లి దగ్గరే ఎక్కువ నేర్చుకున్నానన్నారు. సూసన్ వెస్లీ గారు 1742లో జూలై 1న ప్రభువునందు నిద్రించారు. బైబిల్లో ఈ వాక్యాలు సూసన్ వెస్లీ గారికి బాగా సరిపోతాయి అనిపించింది. అవే సామెతలు 31 అధ్యాయము 10 నుంచి 30వ వచనం వరకు. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైన. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక యుంచును, అతని లాభప్రాప్తికి వెలితి కలుగదు. తాను బ్రతికున్న దినములన్నీయు అతనికి మేలు చెయ్యును గాని కీడు ఏమీయూ చెయ్యదు. ఆమె గొర్రెబొచ్చును అవిసెనారును వెతుకును, తన చేతులారా వాటితో పనిచేయపు. ఓడలు దూరం నుంచి ఆహారం తెచ్చినట్లు ఆమె దూరం నుంచి ఆహారం తెచ్చుకొను. ఇక్కడితోనే లేచి తన ఇంటి వారికి భోజనం సిద్ధపరచును, తన పనికత్తెలకు బత్తము ఏర్పరచును. ఆమె పొలము చూసి దానిని తాను కూడబెట్టిన ద్రవ్యము పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించు. నడుకట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలముగా పనిచేయు. లాభము అనుభవము చే తెలుసుకొనును. రాత్రివేళ ఆమె దీపము ఆరిపోయి పంటను చేత పట్టుకొనును, తన వేళ్లతో కుదురు పట్టుకొని వడుకొను. దీనులకు తన చెయ్యి చాపును, దరిద్రులకు తన చేతులు చాపుము. ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుండును, గవిని యొద్ద పేరుగొన్న వాడై జ్ఞానము కలిగి తన నోరు తెరుచును. కృపగల ఉపదేశము ఆమె బోధించును. ఆమె తన ఇంటి వారికి నడతలను బాగుగా కనిపెట్టును. పని చేయకుండా ఆమె భోజనము చెయ్యదు. ఆమె కుమారులు లేచి ఆమెను అందరూ. చాలా మంది కుమార్తెలు పతివ్రత ధర్మమును అనుసరించి ఉన్నారు గాని వారందరినీ నీవు నియమించి. ఆమె పెనిమిటి ఆమెను పొగుడును. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. చేసిన పనిని బట్టి అట్టి దానిని ప్రాణికి ప్రతిఫలమియ్యదగును. పనుల వద్ద ఆమె పనులు ఆమెను కొనియాడబడును. అనుకూల పరిస్థితుల్లో దేవుణ్ణి స్తుతించడం కాదు, ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఆమె దేవుణ్ణి ప్రేమించింది, ఆరాధించింది. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.